రెహమాన్ గారు రాజకీయ విశ్లేషకులు మనకు లైవ్ ద్వారా తన యొక్క రాజకీయ విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీవారి ఆలయ పరకామణిలో అమెరికన్ డాలర్లు కాజేసినట్టు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అయితే ఆరోపణ చేశారు. ఆయన ఒక ఫిర్యాదుని అయితే మాత్రం ఈవో అలాగే టీటీడీ చైర్మన్ కూడా బిఆర్ నాయుడు కూడా ఆయన ఇచ్చారు. గతంలో జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలు ముఖ్యంగా పరకామణిలో అయితే మాత్రం దాదాపు 200 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి 100 కోట్ల రూపాయలతోటి ఆయన అంటే అక్కడ రవికుమార్ అని ఒక క్లర్క్ చేసినటువంటి కుంభకోణం ముఖ్యంగా విదేశీ కరెన్సీని అయితే మాత్రం తరలించారనే విధంగా నిన్న ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక టీటీడీకి సంబంధించి ఈ అంశాలపై రాజకీయ విశ్లేషకులు రెహమాన్ గారు ఉన్నారు విశ్లేషణ అందించడానికి. రెహమాన్ గారు నమస్తే అండి. నమస్తే. రెహమాన్ గారు, ఏంటి శ్రీవారి ఆలయ పరకామణిలో విదేశీ కరెన్సీని మాయం చేశారని చెప్పేసి టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపణ చేశారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? రవి గారు, ఇప్పుడు టీడీ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చాలా కాలంగా వివాదాల్లో ఉంది. మొన్నటి వరకు లడ్డు వివాదం కొంత సమస్యంది అనుకున్నటువంటి సందర్భంలో గతంలో కూడా ఈ డాలర్ పైన చాలా వివాదం జరిగింది, విదేశీ కరెన్సీ పైన కూడా వివాదం జరిగింది. అంటే ఈ లెక్కన ఇది తరచుగా జరుగుతుంది అనుకోవాల్సి ఉంటది. ఇది నిజానికి దురదృష్టకరం. అంటే ఒక పవిత్రమైనటువంటి శ్రీవారి ఆలయంలో అవినీతి యథేచ్ఛగా చాలా ఏళ్లుగా జరుగుతుందన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. వీటిని కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవడానికి అక్కడ శ్రీవారికి సంబంధించినటువంటి హుండీ కానివ్వండి, మిగతా ఆయనకు సంబంధించినటువంటి కానుకలు కానివ్వండి, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధతో శ్రీవారికి ఇస్తున్నటువంటి కానుకల్ని పక్కదారి పడుతున్నాయన్నటువంటి ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇవి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి అనడానికి ఇది కంటిన్యూస్ గా వస్తున్నటువంటి ఆరోపణలు చూడాలి. ఏమైనా ఇట్లాంటివి జరగకుండా ఈ పవిత్రతను కాపాడడానికి, భక్తుల నమ్మకాల్ని కాపాడుకోవడానికి అంటే ఒక ఖచ్చితమైనటువంటి విజిలెన్స్ అయితే అవసరం. అందులో లోపాలు ముందు నుంచి కనపడుతున్నాయి, ఇప్పుడు అవి కంటిన్యూ అవుతున్నట్టుగానే మనం చూడొచ్చు. రైట్, దీనికైతే కట్టడి చేయాలా, పారదర్శకంగా అయితే బోర్డు అయితే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? తప్పకుండా దీనికి ఒక పాలసీ ప్రకటించి వీటికి సంబంధించి ఒక పారదర్శకతను అలాగే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. మనం ఇచ్చిన డబ్బులు శ్రీవారికి చేరవు, లేకపోతే మనం ఇచ్చిన కానుకలు ఆయనకు చేరే అవకాశం లేదనేటువంటి ఒక ప్రచారం కనుక గట్టిగా బయలుదేరితే ఇది ఆదాయాన్ని కూడా గడ్డిపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా అధికారంలో ఉన్నటువంటి బోర్డు కానివ్వండి, లేకపోతే ప్రభుత్వాలు కానివ్వండి, ఒక పాలసీని ప్రకటించి దీనిపైన ఒక కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది.